పూటకు ఒక మాట మాట్లాడతారు. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానుల బిల్లు పాస్ చేయించగలిగారా అంటే లేదు. హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పుతో కొట్టేసప్పటికి లేదు మేము 3 రాజధానులకు వెళ్ళట్లేదు, ఒకటే రాజధాని, నేను బిల్లు వెనక్కి తీసుకుంటున్నాను, మళ్ళీ తర్వాత మరి సరికొత్త బిల్లుతో ముందుకు వస్తామని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు. రీసెంట్గా నేను కాకమోన ప్రెస్ మీట్ పెట్టి నా దగ్గర ప్లాన్ బి ఉంది, అదేంటంటే మావి గన్, నేను దీని ద్వారాగా ప్లాన్ బి అమలు చేయాలనుకుంటున్నాను. నేను చెప్తున్నాను కాబట్టి ప్రభుత్వం కూడా పెద్ద మనసుతో ఆలోచించి మావి గన్ అనే దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, పచ్చి బూతులు తిడుతున్నారు. దాన్ని సమర్థిస్తూ ఇవాళ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టాడండి. ఎంత పిచ్చితనంగా మాట్లాడుతున్నాడంటే ఒకసారి వినిపిస్తా చూడండి ఏమైనా మాట్లాడుతున్నాడా. ఉత్తరమైన పథకాన్ని వేసి సింగపూర్ అంటాడు, మలేషియా అంటాడు, ఇలాంటి మధ్య పెట్టే మాటలు అనేకం చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ ఒక పెద్ద చర్చలోకి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని. ఏంటంటే అమరావతి మీద బిల్ పాస్ చేశాడు. ఎక్కడ? మన అసెంబ్లీలో, కౌన్సిల్లో మన పెట్టల, పార్లమెంట్ లో పెట్టారు, చర్చ చేశారు, మన రాజ్యసభలో పెట్టబోతున్నారు, పెట్టారు కూడా, పాస్ అయింది కూడా. అర్థం కాలేదు ఎందుకు తీసుకొచ్చారు. మా మీద బురద చల్దామనే. బురద చల్లడం ఏముంది, ఏంటి అమరావతికి బురద చల్లేది ఏముంది? అమరావతికి మీరు వ్యతిరేకం కదా, ఇప్పుడు బిల్లు పాస్ అయింది, అది మీకు వ్యతిరేకం ఎందుకు అవుద్ది? గతంలో మీరు 3 రాజధానులు ఎందుకు పాస్ చేయించలేకపోయారు? సరే మాట్లాడదాం, ఒకసారి నువ్వేం మాట్లాడుతున్నావో వినిపించిన తర్వాత మాట్లాడుతుందా. లేదంట ఎక్కడ కూడా నాకు అర్థం కాలేదు. చట్టం తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? ఇంత అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాదు. అసెంబ్లీలో ఒక చట్టం చేస్తే ఏమని చేయలేరు వచ్చేవాళ్ళు. భారత రాజ్యాంగాన్ని ఏమని ఎర్రి పప్ప, ఒకవేళ అలా చేయగలిగితే గతంలో మీరు 3 రాజధానుల బిల్లు ఎందుకు పాస్ చేయించలేకపోయారు? ఎందుకు చేయలేదు? గతంలోని అమరావతికి సంబంధించి సిఆర్డీఏ చట్టం చేశారు. మీరు వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేసి ఏదో విశ్వ ప్రయత్నాలు చేశారు. ఒక రాజధాని కాదు 3 రాజధానులు ఉండాలని చెప్పేసి అని అన్నారు. హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు చెప్పుతో కొట్టింది, సుప్రీంకోర్టు చెప్పుతో కొట్టింది. వారు ఎరిపప్పలారా చట్టం చేశారు ఆల్రెడీ, ఆ చట్టాన్ని మార్చడానికి అవ్వదు, మీ దగ్గర ఉన్న కారణాలు ఏంటి మార్చడానికి అంటే దానికి ఏం సమాధానం చెప్పారు? లేదు, మేము 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నాం మేము. హైకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 6 నెలల్లోగా మీరు అమరావతి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి తీర్పిస్తే మీరు ఏం చేశారు ఆ రోజున? లేదండి మేము అమరావతి మా రాజధాని, మేము 3 రాజధానులకు వెళ్ళట్లేదు, 3 రాజధానుల బిల్లు మేము వెనక్కి తీసుకుంటున్నాము, మళ్ళీ సరికొత్త బిల్లుతో ముందుకు వస్తాము అన్నారు. ఇప్పుడు మీరు ప్రకటించిన 3 ఏళ్ల తర్వాత ఇంకా 2 ఏళ్ళు అధికారం ఉండగానే మీరు 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారు. మరి ఎందుకు మార్చలేకపోయారు? మాట్లాడితే నాకు అర్థం కాదు. మనకి మన మైండ్ సగం సంజనా దగ్గర, సగం సుకన్య దగ్గర ఉంటుంది, బాడీ మాత్రం కొంపలో ఉంటుంది. ఏదో ఊరికే నామకే వస్తూ ప్రెస్ మీట్ పెడతాము, నాకు అర్థం కావట్లేదు మాట్లాడితే పచ్చారు నాకు అర్థం కావట్లేదు. అర్థం కాదు, మీకు ఎలా అర్థమవుద్ది? ఏ అంశంలో మీకు అర్థమవుద్ది అని అడుగుతున్నా. సిగ్గు శరం అనిపించట్లా? కొంచెం అయినా కానీ సిగ్గు అనిపించట్లా? ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి కనీసం సిగ్గు ఉండాలి కదండి. మన అసెంబ్లీ జరిగింది, తీర్మానం జరిగింది, ఆ అసెంబ్లీ సమావేశాలకి ఆ తీర్మానానికి మీరు కూడా వెళ్ళొచ్చు, వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చి నాకు అర్థం కాదు. వెళ్తే అర్థమవుద్ది ఏదైనా కానీ, వెళ్ళకపోతే ఏం అర్థమవుద్ది? ఇక్కడికి వచ్చి అప్పాబాయ్ ఎక్కర్లు ఇలాంటి ఎదవల గురించి మాట్లాడడానికి మళ్ళీ మాకు సిగ్గేస్తుంది. అంటే నేను ఎదవ అని అనట్లేదు, నువ్వు అంతకంటే హీనం. ఇంకా నువ్వు మళ్ళీ అనుకుంటున్నావేమో నేను ఎదవ అన్నానని చెప్పేసి అని. తరుణంలో చేయలేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా చాలా స్పష్టంగా, ఏమని? ఒక పిచ్చి ఆలోచన ఒక చర్చలోకి తీసుకొచ్చి డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచన. లడ్డు విషయంలో ఫెయిల్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొచ్చారు, ఇది కూడా మీరు ఫెయిల్ అయిపోవడం ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. దానిలోనే ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటువంటి ఆలోచన తీసుకొచ్చారు. తీసుకురాగానే పాపం బాబు కొడుకులకి ఇద్దరికి భయం పట్టుకుంది. బాబు మామూలు భయం కాదు, ప్రజలు దీని మీద ఆలోచన చేస్తున్నారు. అవును, మనం 1,00,000 ఎకరాలతో 2 లక్షల కోట్లతో నిర్మాణం జరగదని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఈ మావిగన్ మీద చర్చలోకి జనం వస్తున్నారు కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా గందరగోళం చేయాలని పాపం లోకేష్ గారు 1000 పేజీలు కొన్నాడు. 1000 పేజీలు 2000 పేజీలు. పోరంబోకు ఒక మాట సమాధానం చెప్పు. ఈ మావిగన్ అనే అంశాన్ని, ఈ పేరుని కొత్తగా ఇవాళే ఎందుకు ప్రకటించారండి? ఇవాళ ఎందుకు? ఒకవేళ మీ దగ్గర ప్లాన్ ఏ 3 రాజధానులు,
మన దగ్గర ఉన్న ప్లాన్ ఏ ఏంటండి 3 రాజధానులు కదా, విశాఖపట్నం, అమరావతి, కర్నూలు. ప్లాన్ ఏ ఫెయిల్ అయింది. ఆ 3 రాజధానుల అంశాన్ని ఎవరు వెనక్కి తీసుకున్నారండి? మీరే బిల్లు వెనక్కి తీసుకున్నారు. అది అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు, నేను 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నాను, మళ్ళీ సరికొత్త బిల్లుతో ముందుకు వస్తానని చెప్పేసి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. అవునా? మరి ఇమీడియట్గా అప్పుడే ప్లాన్ బి ఏ ఫెయిల్ అయింది, ప్లాన్ బి ఇదిగో మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఎప్పుడు చెప్పాలి మీరు? 4 ఏళ్ల కిందట. అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు 3 రాజధానులు ప్రకటించారు, 3 ఏళ్ల తర్వాత 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారు. ఆ వెనక్కి తీసుకున్న తర్వాత నెల లోపల 2 నెలల లోపలలోనో లేదంటే ఆ సంవత్సరం లోపలలోనో మాది ప్లాన్ ఏ ఫెయిల్ అయింది కాబట్టి మేము ప్లాన్ బి అమలు పరుస్తాం, మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పేసి ఎప్పుడు ప్రకటించాలి? ఇప్పుడు కాదు, 4 ఏళ్ల క్రిందట మీరు ప్రకటించి ఆ రోజును మీరు ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే మీరు ఎప్పుడు ప్రకటిస్తున్నారు? 3 రాజధానులు బిల్లు వెనక్కి తీసుకొని 2 సంవత్సరాలు అయిపోయింది. అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఏళ్ళ తర్వాత వెనక్కి తీసుకున్నారు, తర్వాత 2 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఈ ఒక 2 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోయింది. 4 ఏళ్ల తర్వాత ఈరోజు ఒక బిల్లు చేశారు, ఒక చట్టం చేశారు. అసెంబ్లీలో పాస్ అయింది, పార్లమెంట్లో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది. రేపు ఎల్లుండి గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. ఒక పక్కన పార్లమెంట్లో సమావేశాలు జరుగుతూ ఉంటే, దీనిపైన చర్చ జరుగుతూ ఉంటే హడావిడిగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి లేదు మావిగాన్ అని చెప్పేసి అంటే రాష్ట్ర ప్రజలు ఏమైనా ఎర్రపప్పలా? అంటే మీరు తెలివైన వాళ్ళ? మీ ఇష్టానుసారంగా మీకు నచ్చినట్టుగా మీకున్న వ్యూహాలు బట్టి ఆ రోజుకి ఎట్ట పెడితే అట్లా మాట్లాడేస్తారా? ఒకసారి 3 రాజధానులు, ఒకరోజు మావిగాన్ అని చెప్పేసి అని రేపొద్దున ఏమని మాట్లాడతారో? పులివెందుల్ని కడపని తీసుకొచ్చి పులివెందుల్లో మొదటి అక్షరం, కడపలో మొదటి అక్షరం తీసుకొచ్చి మన రాజధాని ఇది అని చెప్పేసి అని చెప్పుకొస్తారా? మనిషి జన్మ ఎత్తారా, పశువు జన్మ ఎత్తారా? ఒక్క రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారండి. దాదాపు రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ల పైన అయిపోతుంది, 12 ఏళ్ళు అవుతుంది ఇంచుమించుగా. మన రాష్ట్రానికి రాజధాని ఇది అని చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న మా కర్మకాలి 2019లో మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు ఇది రాజధాని కాదు 3 రాజధానులు అన్నారు. ఈ అప్పాబాయ్ ఆటలాడడానికే సరిపోతుంది. ఇవాళ మీరు వచ్చిన తర్వాత మళ్ళీ 2029లో మళ్ళీ మేమే వస్తాము, మళ్ళీ అసెంబ్లీని మళ్ళీ మారుతాము, మళ్ళీ మేము కొత్త చట్టం చేస్తాము అంటున్నారు. 2034లో మళ్ళీ ప్రభుత్వం మారితే అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు కూడా మారుతారు. 2039లో మళ్ళీ ప్రభుత్వాలు మారితే అప్పుడు కూడా మారుతారు. ఇంక ఏటేళ్ల కాలం మన జీవితాంతం కూడా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా రాజధాని గురించి కొట్టుకు చచ్చిపోవడమేనేమో. ఇంకా మీ ఇష్టానుసారంగా మీరు వీరిష్టానుసారంగా ఇంకా ఎవరి బలతో చేసుకుంటూ వెళ్ళిపోవడమేనా? దానికంటూ ఒక తీర్మానం వద్దా, ఒక ఆమోదం వద్దా? ఎన్ని రోజులు ఆడతారు ఈ ఆటలో? మన రాష్ట్ర యువతకు ఉపాధి గురించి మాట్లాడట్లా ఎవడో, పరిశ్రమల గురించి ఎవడో మాట్లాడట్లా, రాష్ట్ర అభివృద్ధి గురించి ఎవడో మాట్లాడట్లా. ఏంట్రా అంటే మావిగన్ మీకున్న పిచ్చితోటి మమ్మల్ని పిచ్చోళ్ళు చేయమాకండి. ఏదో చేస్తున్నారు, ఇప్పుడు చేసుకెళ్తున్నారు. కనీసం రాష్ట్రంలో రోడ్లు వేస్తున్నారు, 4 పరిశ్రమలు వస్తున్నాయి, 10 మందికి ఉపాధి కలిగించే అవకాశాలు కల్పిస్తున్నారు. సంతోషపడండి. మనం చేయలేదుగా. మనం ఎంతసేపు చేపలు అమ్మండి, పీతలు అమ్మండి, పిత్తబరగలు అమ్మండి, మటన్ కొట్లు పెట్టుకోండి, ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా 14,000 దుకాణాలు ఓపెన్ చేయండి. దానికి సపరేట్గా మళ్ళీ 500 కోట్ల రూపాయలు తాకలేశారు. అది కాకుండా వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. మంచో చెడ్డో అనే దాని గురించి మాట్లాడట్లా. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మళ్ళీ మన సొంత పేపర్ సాక్షిని కొనిపించడానికి మళ్ళీ మీరున్న 5 ఏళ్ల కాలంలో 500 కోట్ల రూపాయలు కేటాయించేసుకున్నారు. ఒక్కొక్క వాలంటీర్కి నెలకి 200 రూపాయలు, 2,36,000 మంది వాలంటీర్లకి నెలకి 200 రూపాయలు కేటాయించేసి సాక్షి పేపర్ కొనిపించాడు. ఎంతైంది పేపరు? ఒక్కొక్క వాలంటీర్కి 200 రూపాయలు అంటే నెలకి తక్కువ లెక్కతే 6 రూపాయలు పైనే పడింది కదా నెలకే. సాక్షి పేపర్ రోజుకి 6 రూపాయలు పెట్టి కొనిపించాడు రాష్ట్ర ప్రభుత్వం సొమ్ముతో. ఎందుకు మాట్లాడట్లేదండి? అవన్నీ మనకు కనపడవు. మనకి ఇవాళ మనకు అమరావతిలో అవినీతి కనపడిపోయింది. మనం అధికారంలో ఉన్నప్పుడు మన సాక్షి పేపర్కి దోచిపెట్టేయచ్చు. మనకు నచ్చిన తీసుకొచ్చి ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టేసి ఆడికి లక్షల జీతాలు ఇచ్చేయచ్చు. రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు మీరు అంతా. ఈ వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఏముంటుంది, ఎందుకంటే మా అంబటి రాంబాబు 8 నిమిషాలు మాట్లాడాడు. ఆ 8 నిమిషాలు పూర్తిగా వినిపిస్తేనే ఈ సబ్జెక్ట్ కొద్దిగా క్లారిటీగా అర్థమవుతుంది. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎంత నీచంగా ఆలోచిస్తున్నారు అనేది. ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా చూడండి. యూట్యూబ్లు కొన్ని ఉన్నాయి వాళ్ళకి సొంతంగా ఉన్నాయి. దానిలో ట్రోలింగ్ చేయడం మొదలెట్టారు. మీరేం సుధపోసలేం కదా, చేయడం మొదలెట్టి తంతే అది. దానికి ఉన్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ టీవీ 5, ఈటీవీ ఇవి కాదు,
ఇంకా కొన్ని ఇవేమి చాలా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల పేరునో చంద్రబాబు నాయుడు గారి పేరునో లేవు. ఈనాడు కావచ్చు, టీవీ5 కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, లేదంటే ఇతర పత్రికలు కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, అవేమి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద లేవు. కానీ మనకున్నాయి. మన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల పేరున సాక్షి ఉంది. ఉందా లేదా? సాక్షి పేపర్ ఉంది, సాక్షి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సాక్షి పత్రికలు ఉన్నాయి, సాక్షి టీవీ ఉంది. మనకి ఉన్నాయా లేవా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి పేరు మీద అలా ఏమీ లేవే. ఇవాళ ఈనాడులో కావచ్చు, ఆంధ్రజ్యోతిలో కావచ్చు, లేకపోతే ఏబిఎన్ టీవీలో కావచ్చు, టీవీ5లో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఉద్దేశించి అప్పుడప్పుడు, రోజు కాకపోయినా మేము నిర్మోహమాటంగా చెప్తున్నాం, చాలా సందర్భాల్లో ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన వార్తలు బొచ్చుడు ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన వార్తలు మనం తీసుకొని సాక్షిలో డిబేట్లు కూడా పెట్టాం. ఇవాళ ఏబిఎన్ రాసిందండి, ఆంధ్రజ్యోతి రాసిందండి, ఈనాడు రాసిందండి, టీవీ5లో మాట్లాడారండి అని చెప్పేసి మన సాక్షిలో డిబేట్లు పెట్టిన సందర్భాలు బొచ్చుడు ఉన్నాయి. అలాగే ఏ రోజైనా సరే సాక్షి పత్రికలో కానీ, సాక్షి టీవీలో కానీ, సాక్షి యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఎక్కడైనా సరే ప్రభుత్వం అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు వ్యతిరేకంగా కానీ, లేదంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కానీ ఒక్క వార్త చూపించే సరిపోతాయి. ఒక్క వార్త నేను 100 చూపిస్తా. ఏబిఎన్లో వచ్చినాయి, ఈటీవీలో అంటే ఈనాడులో వచ్చినాయి కావచ్చు, లేదంటే టీవీ5లో వచ్చిన వార్తలు కావచ్చు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన వార్తలు రాసిన కథనాలు నేను 100 చూపిస్తా. మీరు మీ సాక్షి టీవీలో, మీ సాక్షి పత్రికలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క వార్త ఏ రోజైనా రాశారా? మరి ఎందుకు మాట్లాడట్లేదండి? ఏబిఎన్ కావచ్చు, ఈనాడు కావచ్చు, ఈ టీవీ5 కావచ్చు, ఇది తప్పు అంటే తప్పు అని రాస్తారు, చూపిస్తారు. ఓకే, మరి మీ దాంట్లో ఎందుకు రాయరండి అలాగా? అంటే మరి పత్రికా విలువలు, జర్నలిజం అని మాట్లాడే మనం ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు, సొల్లు మాటలు మాట్లాడుతున్నాం కదా మనం. మీకు లేవా? ఎన్ని ఛానల్స్ ఉన్నాయో చెప్పనా? మీకు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందిని పెంచి పోషించారు చెప్పమంటావా? అంటే మా దగ్గర లెక్కలు లేవా? మీ దగ్గర లెక్కలు ఉన్నాయా? మీరు ఎంతమందిని పెంచి పోషించారో తెలియదా మాకు? అందరినీ పెంచి పోషించారు. రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముతో చివరికి సినిమాలు తీయించారు. రామ్ గోపాల్ వర్మ లాంటి నీచుడి చేత సినిమాలు తీయించారు. ఏపీ ఫైబర్ నెట్ ద్వారాగా డబ్బులు కేటాయించారు. డిజిటల్ కార్పొరేషన్ ద్వారాగా డబ్బులు చెల్లించారు. ఇచ్చారా లేదా? దానికి సమాధానం చెప్పండి. యాత్ర సినిమాకి రాష్ట్ర ప్రజలకి సంబంధం ఏంటండి? రాష్ట్ర ప్రజల సొమ్ము యాత్ర సినిమాకి ఎందుకు కేటాయించారు? యాత్ర సినిమాలో నటించిన ఆ యాక్టర్ ఎవరైతే ఉన్నారో, ఆ నటుడు ఎవరైతే ఉన్నారో 50 లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చారండి? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 50 లక్షల రూపాయలు. ఎందుకు ఇచ్చారు? కేసు నడుస్తుంది, తొందరపడమాకండి. అది కూడా వచ్చుద్ది, దాని సంగతి కూడా వచ్చుద్ది. అలాగే రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా అనుకుంటా, వ్యూహం సినిమాకి ఏపీ ఫైబర్ నెట్ ఎందుకు కొన్నారండి మీరు? 2 కోట్ల రూపాయలకి ఎందుకు కేటాయించారు మీరు డబ్బులు? ఏం అవసరం? వ్యూహం సినిమాకి రాష్ట్ర ప్రజలకే సంబంధం ఏంటండి? దానికి ఒక ఏదో సమాధానం చెప్పడు. ఇయాలటకు వచ్చి ఒక ఏదో సమాధానం చెప్పడు. మీరు సాక్షి పేపర్లు కొనవచ్చు, మీకు అనుకూలంగా సినిమాలు తీయించవచ్చు, మీకు నచ్చిన వ్యక్తులను ప్రభుత్వ సలహాదారులుగా పెట్టుకోవచ్చు. మీ సొమ్ము అంటే రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము అంతా కూడా మీ జగన్మోహన్ రెడ్డి కంపెనీలకు తరలించేయచ్చు. దాని గురించి ఎవరు మాట్లాడండి? ఇవాళ అసెంబ్లీలో చట్టం చేశారని, లేదంటే పార్లమెంట్లో బిల్లు పాస్ అయిందనో, లేదంటే రాజ్యసభలో పాస్ అయిందనో దాని మీద ఏడిపండి మీకు. మరి దానికి సమాధానం చెప్పండి. ఇక్కడ సిగ్గు శరం లేకపోతే సరే ఇంకా మాట్లాడుతున్నావుగా. దానిలో ట్రోల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అవును, చేస్తారు. మరి భయపడతామా? నెంబర్ 1 భయపడరు. దానిలో వాస్తవం, సిన్సియారిటీ ఉంటే ట్రోలింగ్ అన్ని పటాపంచలు అయిపోతాయి. అవును. ఇవాళ మావిగన్ అనే ఆలోచన తీసుకొచ్చిన తర్వాత బృహత్తరమైన చర్చ ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. నార్మల్ సిగ్గు శరం అనకపోతే మావిగన్ ఓకేనండి, మావిగన్ అని చెప్పేసి బృహత్తరమైన ఆలోచన తీసుకొచ్చేసాడు. మరి 3 రాజధానులు బృహత్తరమైన ఆలోచన కాదా? అది ఎరిపప్పు నిర్ణయమా? 3 రాజధానుల సంగతి ఏంటి అని అడుగుతున్నా. మరి 3 రాజధానులు ఇప్పుడు నిన్నమోనాటి దాకా 3 రాజధానులే మా నినాదం అండి. 3 రాజధానులకి మేము ఇదే ఉన్నాం, స్టిక్ అయి ఉన్నాం. మేము మా విధానం 3 రాజధానులే, రాష్ట్ర వ్యాప్తంగా 3 రాజధానులు ఉండాల్సిందని చెప్పేసి నిన్న కాక మొన్నటి దాకా మాట్లాడి, ఇవాళ సడన్గా జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ముదిరిపోయింది, ఎవడో ఏదో రాసిచ్చాడని చెప్పేసి మావిగన్ అని చదివితే 3 రాజధానుల అంశం మరి ఏమైనా మాట్లాడతారు మీరు? ఒక పక్క అమరావతికి వ్యతిరేకం, ఓకే బాగానే ఉంది. 3 రాజధానులు అన్నారు, పోనీ దాని మీద నిలబడతారంటే మళ్ళీ కొత్తగా ఇవాళ మచిలీపట్నం, తెనాలి తీసుకొచ్చేసారు. అంటే తెనాలి తీసుకురావడానికి చెప్తున్న ఉదాహరణకి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటున్నారు. రేపొద్దున ఇంకేమైనా మాట్లాడతారు మరి? అది అవ్వదు.
ఈ మచిలీపట్నం అవ్వదు, మీరు అన్నట్టు విజయవాడ, గుంటూరు, మీరు అనుకున్న ప్లాన్ ఇది వర్కౌట్ అవ్వదు. తర్వాత ఏమని మాట్లాడతారు? ఈసారి గుడివాడ, గన్నవరం కూడా కలిపేస్తారా? అటు గుంటూరు, చిలకలూరుపేట, ఒంగోలు కూడా కలిపేస్తారా? అంటే మీకు నచ్చినట్టుగా పూటకు ఒక మాట మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారా? రాజధాని మీద ఒక మాట సరిగా మాట్లాడలేరు. 19 ముందేమో అమరావతి రాజధాని, 19 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో 3 రాజధానులు, అధికారం కోల్పోయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మావి గన్. అదే మీకు పిచ్చా, మాకు పిచ్చా? మీకు బుర్ర చెడిపోయింది. మీకు బుర్ర లేదు. అంటే రాష్ట్ర ప్రజలను పిచ్చోళ్ళు చేస్తున్నారు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు మీరు. అంటే మీరు ఎటువంటి ఎడ్డుని తడ్డుమంటే తడ్డువా? మీకు భజన చేస్తా కూర్చోవాలా? అయ్యి బాబు జగన్మోహన్ రెడ్డి మావిగన్ అన్నాడండి, మీకు పిచ్చి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలను పిచ్చోళ్ళు చేస్తారు. ఇంకా మేము ఊరేగాలి మావిగన్. ఇంకా రేపు పొద్దున్న టీషర్ట్లు వేసుకుంటాం మావిగన్. మమ్మల్ని పిచ్చోళ్ళు చూసినట్టు చూస్తున్నారు మావిగన్ అంటే. అరే కాస్త బుర్ర లేదండి. అంత వయసు వచ్చింది, పోయే కాలం దగ్గరికి వచ్చింది మీకు. అంత వయసు వచ్చింది, తల పండిపోయింది, గడ్డ తెరిసిపోయింది. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడితే ఎట్టాగండి? ఇవాళ ఎటు పడితే మాట్లాడేస్తారండి. ఇవాళ ఒక స్ట్రాటజీ, ఇవాళ మావిగన్, రేపు పొద్దున్న దేవిగన్ అంటాడు. ఎల్లుండి వచ్చి ఇంకొక పేరు ఏదోటి అని ఎత్తాడు. ఇక నోటుకు వచ్చిన పేరు అది బూత్ అయ్యి ఉండొచ్చు, ఇంకోటి అయ్యి ఉండొచ్చు, ఇంకోటి అవి ఉండొచ్చు. ఇష్టానుసారంగా అయిపోద్దా? మీలాగే ఆలోచిస్తే వచ్చే ప్రభుత్వాలు కూడా సరే 2029లో మీరే అధికారంలోకి వస్తారని చెప్పేసి అంటున్నారు కదా, మీరు మావిగన్ అంటారు. 2034లో ఇంకొక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వాళ్ళు మళ్ళీ అమరావతి అంటారు. మళ్ళీ ఒక 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీరు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు మావిగన్ అంటారో లేదంటే ఇంకోసారి ఏదైనా దీవి అంటారో. ఇంకా రాష్ట్రానికి రాజధాని అనేది ఏ విధంగా శాశ్వతంగా ఉండద్దా? ఏదో ఒక దానికి మద్దతు ఇవ్వండి. సిగ్గు సెరవు లేకపోతే సరే ఇంకా మాట్లాడు. దరిద్రుడు చాలా మాట్లాడాడు. పూర్తిగా కాబట్టి దానిలో పెట్టుబడులు పెట్టిన అనవసరమైనటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చేసారు. మావిగన్ అంటే ఏంటి? అసలు అమరావతి ఏంటి? అమరావతి ఎక్కడ ఉంది నాకు అర్థం కాలే. నాకు ఒక ప్రొఫెసర్ గా చెప్పాడు, నేను వీడియోలు చూసాము చాలా కాలం క్రితం. గుంటూరు బస్ స్టాండ్కి కానీ విజయవాడ బస్ స్టాండ్కి కానీ వెళ్ళి అమరావతి టికెట్ అడగండి, టికెట్ కొడతాడు. ఎక్కడ తీసుకెళ్తాడు? తీసుకెళ్తాడా? డైరెక్ట్ గా అమరావతి గుడి దగ్గర తీసుకెళ్తాడు. అమరావతి ఎక్కడ ఉంది? నువ్వు కట్టే రాజధాని ఎక్కడ ఉంది? దానికి ఏదో సెంటిమెంట్ గా అమరావతిని పెట్టి దాని దగ్గర గందరగోళం చేసి డబ్బులు. అమరావతి అనేది పిచ్చి సన్నాసి. ఈ లేఖితనంతో వీళ్ళు ఎమ్మెల్యేగా ఎలా గెలిచారు, ప్రజలకు ఎలా ఓట్లు వేసారు, పైగా ఈ దరిద్రుడు మాకు మంత్రిగా ఎలా చేసాడో మాకు అర్థం కావట్లేదు. అమరావతి అనేది ఒక నగరం, అదొక ఊరు పేరో లేదంటే ఇంకోటి కాదు, ఒక నగరం. అది ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక నగరం. హైదరాబాద్లో చాలా ప్రాంతాలు ఉన్నాయి. కూకట్పల్లి ఉంది, ఎల్బీ నగర్ ఉంది, దిల్సుఖ్ నగర్ ఉంది, మనకి ఓల్డ్ సిటీ అనుకుంటాం, హైటెక్ సిటీ అనుకుంటాం, జూబ్లీ హిల్స్ అంటాం, బంజారా హిల్స్ అంటాం, మియాపూర్ అంటాం, కొండాపూర్ అంటాం, షేర్లింగంపల్లి అంటాం, మేడ్చల్ అంటాం, కొంపల్లి అంటాం, గచ్చిబోల్ అంటాం. చాలా పేర్లు ఉన్నాయి. హైదరాబాద్ అనగానే నువ్వు బస్సు ఎక్కేస్తావు. రేపు పొద్దున్న ఉదాహరణకి మా పాలకొల్లోనో లేదంటే మా రాజమండ్రిలోనో లేదంటే మా భీమవరంలోనో లేదు పోనీ విజయవాడలోనో బస్సు ఎక్కుతావు. ఎక్కడ దిగుతావు? హైదరాబాద్ అంటే సరిపోద్దా? పలానా ప్రాంతం అని చెప్పొద్దా? ఎక్కడికైనా ఫస్ట్ ఏమని అడుగుతాడు? ఎక్కడ దిగాలని అడుగుతాడు. ఎక్కడని చెప్తావు? అమీర్పేట అని చెప్తావా, సికింద్రాబాద్ అని చెప్తావా, కుకట్పల్లి అని చెప్తావా, జేబీఎస్ అని చెప్తావా, జూబ్లీ బస్ స్టాండ్ అని చెప్తావా, లేదంటే మహాత్మా గాంధీ బస్ స్టాండ్ చెప్తావు? ఎక్కడ చెప్తావు నువ్వు వెళ్ళాల్సిన ఏరియా ఎక్కడైతే ఉందో నియరెస్ట్ బస్ స్టాండ్ చెప్తావు. అవునా? అమరావతి కూడా అంతే. హైదరాబాద్ అని ఉంది. ఏం దిక్కుమాల లాజిక్ అని అడుగుతున్నా. లేదు పోనీ నేను కర్ణాటక వెళ్తున్నాను, నేను బెంగళూరు టికెట్ తీసుకోవాలి. బెంగళూరు అంటే సరిపోద్దా? సరే బెంగళూరులో తీసుకెళ్తారు, మెయిన్ బస్ స్టాండ్కి తీసుకెళ్తారు. ఇప్పుడు విజయవాడ అంటే విజయవాడ బస్ స్టాండ్ తీసుకెళ్తారు కదా, అలాగే పోనీ బెంగళూరులో ఒక ఏరియా ఉండదా? మనం ఎక్కడికి వెళ్ళాలో మనకు క్లారిటీ లేదా? అంటే నీకు ఎక్కడికి వెళ్ళాలో నీకు క్లారిటీ ఉంటుందా? ఉంటుందా? లేకుండా వెళ్ళిపోతావా? లేదు నేను ఎక్కడికో అమెరికా వెళ్తున్నాను, అమెరికా వెళ్ళమంటే ఏం చేస్తాడు? తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో పడేస్తారు. ఎక్కడికి వెళ్తావు తర్వాత? నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు క్లారిటీ ఉంటుంది కదా. లేదు నేను దుబాయ్ వెళ్తున్నాను, నువ్వు దుబాయ్ వెళ్ళిపోతే సరిపోద్దా? నీకు ఎక్కడికి వెళ్ళాలో లేదంటే ఏ ప్రాంతానికి వెళ్ళాలో నీకు తెలియదా? ఆ ఎయిర్పోర్ట్లో దిగిపోయి దిక్కులు చూస్తావా? అంటే రాజధాని ప్రాంతాల్లో నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళాలనేది నీ ఇష్టం. నీకు ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్తావు. పని లేకుండా ఏం చేస్తావు? పని లేకుండా పీయటానికి వెళ్తావు నువ్వు అక్కడికి. పని లేనప్పుడు నీకేం పని అండి అక్కడ? నువ్వు దేనికోసం వెళ్తావు? మనకి ఏదైనా పని ఉంటేనే వెళ్తాం మనం ఎక్కడికైనా కానీ. నేను చెన్నై వెళ్ళినా, కర్ణాటక బెంగళూరు వెళ్ళినా, లేకపోతే హైదరాబాద్కి వెళ్ళినా, లేదంటే ఇంకో ప్రాంతానికి వెళ్ళినా, నాకు ఒక క్లారిటీ ఉండదా?
లేదండి నేను రాజమండ్రి వెళ్తున్నాను. రాజమండ్రి అంటే తీసుకెళ్ళి రాజమండ్రి బస్ స్టాండ్లో వదిలేస్తాడు. తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలనేది నా ఇష్టం. అది నేను ఏ వ్యాపార రోడ్లో తిరుగుతానా, లేదంటే ఇంకో దిక్కుకి వెళ్తానా అనేది నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు. నాకు పని బట్టి నేను వెళ్తాను. నేను రాజమండ్రి వెళ్ళిపోయానండి, ఇక్కడ ఏమీ లేదు, బస్ స్టాండ్ చెప్తానంటే నువ్వు దిగింది బస్ స్టాండ్ బాగుంటే బస్ స్టాండే కనపడుతుంది, ఇంకేం కనపడతావు. మీరు పిచ్చిన కొడుకులు మేము పిచ్చిన కొడుకులు అర్థం కావట్లేదు.